హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్సీ మీడియా ప్లానెట్ లీఫ్. నేడు ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, లేదా విదేశాలలో ఎంజాయ్ చేయడానికి కానీ అవసరం ఏదైనా విమానయానం తప్పనిసరైపోయింది. గత కొన్ని సంవత్సరాలుగా విమానాలలో ప్రయాణించే వారి సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి దేశం సాధ్యమైనన్ని ఎక్కువ ఎయిర్పోర్ట్లు కడుతున్నాయి. వాటిలో చాలా వరకు సకల సౌకర్యాలతో అంగరంగ వైభవంగా ఉంటే, కొన్ని ఎయిర్పోర్ట్లు మాత్రం ప్రయాణికుల గుండెలు జారిపోయేలా చేస్తున్నాయి. ఆ ఎయిర్పోర్ట్ల గురించి వింటే చచ్చినా ఆ ఎయిర్పోర్ట్స్కి వెళ్ళనంటారు. ఎందుకంటే ఆ ఎయిర్పోర్ట్స్లో ఫ్లైట్ ల్యాండ్ అయినప్పుడు కొద్దిగా అటు ఇటు అయినా ప్రయాణికులు పోయే అవకాశం 100% ఉంది. అటువంటి అత్యంత భయంకరమైన 10 ఎయిర్పోర్ట్స్ గురించి నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. మరి ఆ విషయాలు తెలుసుకునే ముందు పిల్లలకి ఆనందాన్ని, విజ్ఞానాన్ని పెంచే 3D పంచతంత్ర కథలతో పాటు మరిన్ని యానిమేటెడ్ వీడియోస్ కొరకు మా స్లేట్ కిడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్తో పాటు మా ఇతర ఛానల్ లింక్స్ ఈ వీడియో క్రింద ఉన్న డిస్క్రిప్షన్లో పొందుపరిచాను. నంబర్ 10, జువాన్చో ఈ రాస్క్విన్ ఎయిర్పోర్ట్. పేరు పలకడానికి కూడా వింతగా ఉన్న ఈ ఎయిర్పోర్ట్ గురించి తెలిస్తే మీ గుండె పట్టుకోకుండా ఉండరు. టూరిస్టులకు స్వర్గధామమైన కెరీబియన్ దీవులలో ఒకటైన సబా దీవిలో ఉంది ఈ ఎయిర్పోర్ట్. కేవలం 400 మీటర్ల రన్వే కలిగిన ఈ ఎయిర్పోర్ట్ చుట్టూ కొండలతో ఉండటమే కాకుండా ఈ రన్వేకి 2 వైపులా సముద్రం ఉంటుంది. ఈ రన్వేపై విమానాన్ని ల్యాండ్ చేసే సమయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా సుమారు 100 నుంచి 200 మీటర్ల లోతుగల సముద్రంలోకి వెళ్ళిపోవడం ఖాయం. అందుకే ఈ ఎయిర్పోర్ట్కి విమానాలను నడిపే పైలట్లకు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండాలి. నంబర్ 9, మ్యాక్ముర్డో ఎయిర్ స్టేషన్. ఈ భూమి మీద నిరంతరం మంచుతో కప్పబడి ఉండే అంటార్క్టికాలో ఉంది ఈ ఎయిర్పోర్ట్. అక్కడ ఉండే విపరీతమైన మంచు, చలి వల్ల టూరిస్టులు అంతగా ఈ ప్రాంతంపై మక్కువ చూపరు. అందువల్ల ఈ ఎయిర్ స్టేషన్లోని సేఫ్టీ కండిషన్స్ చాలా తక్కువ. ఇక్కడ రన్వే కావలసినంత ఉన్నా అది ఎక్కువగా ఐస్తో గడ్డకట్టుకుని ఉంటుంది. అందువల్ల విమానాల ల్యాండింగ్ మరియు టేకాఫ్ సమయాల్లో పైలట్లు ఏ చిన్న పొరపాటు చేసినా ఆ విమానం టైర్లు జారి విరిగిపోవడం కానీ, క్రాష్ అవ్వడం కానీ జరుగుతుంది. అంతేకాదు, ఈ ప్రాంతం సంవత్సరంలో ఎక్కువ నెలలు చీకటిగా ఉండడం చేత పైలట్స్ తమ విమానాలను ల్యాండ్ చేయడానికి నైట్ విజన్ పరికరాలు పెట్టుకోవడం తప్పనిసరి. ఈ ఎయిర్పోర్ట్ ఇంత భయంకరంగా ఉండటం చేత ఇక్కడికి వచ్చే టూరిస్టులు కూడా చాలా తక్కువ అని చెప్పాలి. నంబర్ 8, జిబ్రాల్టర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. బ్రిటిష్ వారి పాలన నుంచి ఇంకా స్వాతంత్ర్యం పొందని దేశమే ఈ జిబ్రాల్టర్. ఈ దేశంలో ఉన్న ఎయిర్పోర్ట్ ఒక వింత సమస్య వల్ల అత్యంత ప్రమాదకర ఎయిర్పోర్ట్గా గుర్తింపు పొందింది. అదేమిటంటే ఈ ఎయిర్పోర్ట్కి ఉన్న రన్వే మధ్యలోంచి సిటీ రోడ్ ఒకటి వెళుతుంది. ఈ రోడ్పై వెళ్లే వివిధ వాహనాలు ఈ రన్వేని క్రాస్ చేసుకుని వెళ్లాల్సిందే. విమానం వచ్చే సమయాల్లో ఆ రోడ్డుకి ఇరువైపులా వాహనాలను ఆపుతారు. సరైన భద్రతా వ్యవస్థ లేకపోవడం వల్ల చాలాసార్లు కొంతమంది ఆకతాయిలు ఆ రన్వే పైకి వచ్చే విమానాలకు అడ్డంగా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అదృష్టవశాత్తు ఇప్పటి వరకు ఎటువంటి దుర్ఘటన జరగలేదు. కానీ భద్రతా లోపం కారణంగా ఈ ఎయిర్పోర్ట్ ఎప్పటికైనా ప్రమాదపు అంచున ఉంది. నంబర్ 7, ప్రిన్సెస్ జులియానా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. కరీబియన్ దీవులలో అత్యంత ఫేమస్ అయిన సెయింట్ మార్టిన్ అనే ఐలాండ్లో ఉంది ఈ ఎయిర్పోర్ట్. ఇది ఒక ఐలాండ్లో ఉండటం చేత మొదట్లో చిన్న విమానాలు దిగడానికి అనుకూలంగా నిర్మించారు. తరువాతి కాలంలో ఈ ప్రాంతానికి టూరిస్టుల రద్దీ ఎక్కువ అవ్వడంతో ఆ ఎయిర్పోర్ట్కి పెద్ద పెద్ద విమానాలైన బోయింగ్ 747, ఎయిర్బస్ A340 వంటి విమానాలను అనుమతిస్తున్నారు. ఇంత పెద్ద విమానాలు దిగాలంటే కనీసం 8,202 అడుగుల రన్వే కావాలి. అయితే ఇక్కడ రన్వే 7,148 అడుగులు మాత్రమే ఉంది. దానివల్ల ఈ ఎయిర్పోర్ట్లో పెద్ద విమానాలు ల్యాండ్ చేయడానికి, టేకాఫ్ చేయడానికి చాలా కష్టతరంగానే కాకుండా ప్రమాదకరంగా మారింది. అంతేకాదు, ఈ ఎయిర్పోర్ట్ రన్వే చివరన ఒక పబ్లిక్ బీచ్ ఉండటం, అటు దిగే విమానాలు ఆ బీచ్లో ఉండే జనాలకు చాలా దగ్గరగా రావడం చేత ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర ఎయిర్పోర్ట్స్లో ఒకటిగా నిలిచింది. నంబర్ 6, నార్సార్ స్వాక్ ఎయిర్పోర్ట్. గ్రీన్లాండ్లోని నార్సార్ స్వాక్ అనే సిటీలో ఉన్నదే ఈ ఎయిర్పోర్ట్. ఈ ప్రాంతంలో ఉండే అతి శీతల వాతావరణం వల్ల ఈ ఎయిర్పోర్ట్లోని రన్వే ఎప్పుడూ ఐస్తో గడ్డకట్టి ఉంటుంది. అందువల్ల ఈ రన్వేపై విమానాలను దింపే పైలట్లు ఒక్కొక్కసారి రన్వేని ఆనుకుని ఉన్న రోడ్లపై దింపిన సంఘటనలు కూడా ఉన్నాయి. అంతేకాదు,
ఈ రన్వే మొత్తం ఐస్తో గడ్డకట్టి ఉండటం వల్ల అక్కడ విమానం దింపే సమయంలో స్పీడ్ ఎక్కువగా ఉంటే వాటి టైర్లు జారి క్రాష్ ల్యాండింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడున్న మరో భయంకరమైన విషయం ఏమిటంటే ఈ ఎయిర్పోర్ట్కి దగ్గరలోనే అగ్నిపర్వతం ఒకటి ఉంది. ఈ పర్వతంలోంచి వచ్చే బూడిద విమానాల ఇంజిన్లలోకి వెళ్ళి వాటిని పనిచేయకుండా చేస్తున్నాయి. అందువల్ల ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర ఎయిర్పోర్ట్లలో ఈ ఎయిర్పోర్ట్ ఒకటిగా నిలిచింది. నంబర్ 5, మడీరా ఎయిర్పోర్ట్. పోర్చుగల్లోని ఈ ఎయిర్పోర్ట్ని ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్ అయిన క్రిస్టియానో రొనాల్డో మడీరా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా 2016లో పేరు మార్చారు. ప్రపంచంలోని ఏ ఎయిర్పోర్ట్ లేని విధంగా ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగింది. ఈ ఎయిర్పోర్ట్లోని రన్వేకి ఒకవైపు కొండలు మరోవైపు సముద్రం ఉండటం చేత పెద్ద విమానాలను దింపడానికి అనువుగా ఉండటానికి అక్కడ ఉన్న సాధారణ రన్వేని 200 మీటర్ల మేర ఎక్స్టెండ్ చేశారు. ఇలా ఎక్స్టెండ్ చేసిన రన్వేని పూర్తిగా 180 స్తంభాల మీద నిలబెట్టారు. అయితే ఇక్కడ వచ్చిన ప్రమాదం వల్ల ఈ స్తంభాలే. ఎందుకంటే విమానాలు ల్యాండ్ అయ్యే సమయంలో ఎక్కువ ఫోర్స్తో ల్యాండ్ అయితే ఆ స్తంభాలు విరిగిపోయి ఆ విమానం క్రాష్కి గురి అవ్వాల్సి ఉంటుంది. అందువల్ల ఇక్కడ ల్యాండ్ చేసే విమానాలు వీలైనంత తక్కువ ఫోర్స్తో దిగడానికి ప్రయత్నిస్తాయి. నంబర్ 4, పారో ఎయిర్పోర్ట్. భూటాన్లో చుట్టూ ఎత్తైన పర్వతాల మధ్య 18,000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఎయిర్పోర్ట్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర ఎయిర్పోర్ట్స్లో ఒకటిగా ఉంది. ప్రస్తుతానికి ఈ ఎయిర్పోర్ట్కి విమానాలను నడిపే సామర్థ్యం ఉన్న పైలట్స్ ప్రపంచవ్యాప్తంగా కేవలం 8 మంది మాత్రమే ఉన్నారంటే ఈ ఎయిర్పోర్ట్ ఎంత ప్రమాదకరమో అర్థమవుతుంది. అంతేకాదు ఈ ఎయిర్పోర్ట్ రన్వే కేవలం 6,489 అడుగులు మాత్రమే ఉండటం, చుట్టూ ఎత్తైన పర్వతాలు ఉండటంతో ఇక్కడ విమానాన్ని ల్యాండ్ చేయడం, టేకాఫ్ చేయడం అంటే మృత్యువుతో చెలగాటమాడినట్లే. నంబర్ 3, టాన్ కాటిన్ ఎయిర్పోర్ట్. సెంట్రల్ అమెరికాలోని హోండ్యురాస్ అనే దేశంలో టెగ్యూసిగాల్పా అనే నగరంలో ఉంది ఈ ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ కూడా ఎత్తైన పర్వతాల మధ్య ఉంది. అందువల్ల ఈ ఎయిర్పోర్ట్ రన్వేపై విమానాన్ని ల్యాండ్ చేయాలంటే వారు వచ్చే డైరెక్షన్ నుంచి ఒక్కసారిగా 45 డిగ్రీల కోణంలోకి విమానాన్ని త్రిప్పి అత్యంత వేగంగా క్రిందకు దిగాలి. అలా చేయలేకపోతే ఆ రన్వేకి ప్రక్కనే ఉన్న పర్వతాలకు ఢీ కొట్టడం ఖాయం. అందుకే ఈ ఎయిర్పోర్ట్లో విమానాలను తీసుకువచ్చే పైలట్స్కి ఎంతో అనుభవం ఉంటే తప్ప వారు ఈ విధంగా ల్యాండ్ చేయలేరు. ఈ కారణం చేతనే ఈ ఎయిర్పోర్ట్ అత్యంత ప్రమాదకర ఎయిర్పోర్ట్స్ లిస్టులో చేరింది. నంబర్ 2, లుక్లా ఎయిర్పోర్ట్. నేపాల్ దేశంలోని ఎవరెస్ట్ పర్వతాలకు వెళ్లాలనుకునే వారికి అతి దగ్గరగా ఉన్న ఎయిర్పోర్ట్ ఇదొక్కటే. 2 పర్వతాల మధ్యలో ఉన్న అతి చిన్న స్థలంలో కట్టిన ఈ ఎయిర్పోర్ట్లోని రన్వే చాలా చిన్నది. ఈ ఎయిర్పోర్ట్లోని రన్వే మీద దిగడానికి సరైన లైట్స్ సదుపాయం కానీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కానీ ఉండవు. అందువల్ల ఇక్కడ విమానాలను ల్యాండ్ చేయాలంటే పైలటే అన్నీ చూసుకుని అత్యంత జాగ్రత్తగా దింపాలి. ఆ ఎయిర్పోర్ట్లో విమానాలను ల్యాండింగ్ మరియు టేకాఫ్ చేసే సమయాలలో 100లో 1వ వంతు తప్పు జరిగినా యమపురికి ప్రయాణం అవ్వాల్సిందే. నంబర్ 1, కార్షివల్ ఆల్టిపోర్ట్. ఫ్రాన్స్లోని ఎత్తైన మంచు పర్వతాల మధ్య ఉంది ఈ ఎయిర్పోర్ట్. ప్రపంచంలోనే అత్యంత చిన్న రన్వే కలిగిన ఎయిర్పోర్ట్గా దీనికి పేరుంది. దీని రన్వే పొడవు కేవలం 0.3 మైళ్ళు మాత్రమే. ఇంత షార్ట్ డిస్టెన్స్ వల్ల ఈ రన్వేపై విమానాన్ని టేకాఫ్ చేసే వేగం ఏమాత్రం తగ్గినా ఆ విమానం వెంటనే కొండలోయల్లో పడిపోతుంది. అంతేకాదు ఈ ఎయిర్పోర్ట్లోని రన్వే 18.5% డౌన్ స్లోప్గా ఉంటుంది. అందువల్ల ఇక్కడ విమానాన్ని టేకాఫ్ చేయడం అంటే కత్తి మీద సామే. ఇంత భయంకరమైన రన్వే అవ్వడం చేత ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న పైలట్లు సైతం ఈ ఎయిర్పోర్ట్కి రావడానికి అస్సలు ఇష్టపడరట. అందువల్ల ఈ ఎయిర్పోర్ట్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర ఎయిర్పోర్ట్గా పేరు తెచ్చుకుంది. చూశారుగా, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర ఎయిర్పోర్ట్స్. మీరు ఎప్పుడైనా విదేశాలకు వెళ్ళవలసి వస్తే ఈ ఎయిర్పోర్ట్లకు వెళ్లకుండా ఉండటానికి సాధ్యమైనంతగా ప్రయత్నించండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.
Basehead. Base.